వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ గుంటూరు వెళుతున్నారు. ఆల్రెడీ మనం దాని గురించి డిస్కస్ చేశాము. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఆఫీసుని ఇంటిని పరిశీలించడానికి జగన్ రాబోతున్నారని 2 రోజుల నుంచి న్యూస్ ఉంది. అలాగే ఇల్లుండి ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సైతం వెళ్ళి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సో ఇవాళ అంబటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పబోతున్నారు జగన్. ఇక ఎల్లుండి జోగి రమేష్ ఇంటికి వెళతారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన అంబటి జోగి ఇళ్లను పరిశీలించి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ఒకరోజు గ్యాప్లో అంబటి జోగి ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. టీడీపీ శ్రేణులు దాడులు చేయడంతో అంబటి జోగి రమేష్ ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాంతో ఇవాళ అంబటిని ఎల్లుండి జోగి ఫ్యామిలీని పరామర్శించడానికి వెళుతున్నారు జగన్. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, వైఎస్ జగన్ షెడ్యూల్ ఏంటి? వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారు? అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏం చేయబోతున్నారు అక్కడ? ఉదయం 10 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి నుంచి బయలుదేరి గుంటూరు రానున్నారు. తర్వాత 11 గంటల సమయానికి, అంటే 1 గంట పాటు జర్నీ, 11 గంటలకి ఇంటి వద్దకు వస్తారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులని, అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత 12 గంటల తర్వాత తిరిగి తాడేపల్లి వెళ్తారు. ఇది టెంటేటివ్గా ఇచ్చిన షెడ్యూల్. అయితే ఈ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కూడా అభిమానులు గ్యాదర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నగరంలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి అనుమతి లేని ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించవద్దంటూ జిల్లా ఎస్పీ ఇప్పటికే ఒక మీడియాకి వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. చాలా పెద్ద ఎత్తున పోలీసులు కూడా అంశాన్ని ప్రచారం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి వద్ద బలగాలను భారీ ఎత్తున కూడా మోహరించి ప్రతిరోజు ఉంచుతూ ఉన్నారు. మరొక వైపు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరైనా వస్తారన్న సమాచారంతో మధ్య మధ్యలో కూడా చెక్ పోస్టులు పెట్టి వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అనుమతి లేదు అని చెప్పి ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటన ఇచ్చారు. అంటే జగన్ ఏదైతే పర్యటన ఉందో ఆ పర్యటనని కాకుండా సాధారణంగా పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు సభలకి, సమావేశాలకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయలేదు. కాబట్టి అనుమతి లేని సభలు, సమావేశాలు కనుక నిర్వహిస్తే, ర్యాలీలు నిర్వహిస్తే అడ్డుకుంటామనేది పోలీసులు చెప్తా ఉంది. మరికొద్దిసేపు, అంటే 10 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరి 11 గంటలకి ఇక్కడికి వస్తారు. అదేవిధంగా చాలా రాంబాబు ఇంటి వద్ద ఏ విధంగా ధ్వంసం జరిగింది అనేది కూడా పరిశీలించనున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా వీటన్నిటికి సంబంధించి మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. 30వ తారీఖున అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసినప్పుడు ఇది ఇల్లుకి సంబంధించి ఏ విధంగా దాడి చేశారో అన్ని కూడా విజువల్స్లో చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు, అంబటి రాంబాబు భార్య, అదేవిధంగా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి, ప్రధానంగా ఏదైతే ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులంతా కూడా చెప్తా ఉన్నారు, అంబటి రాంబాబుని భయపెట్టడానికి, ఆయన గొంతు నొక్కడానికి మాత్రమే దాడి జరిగిందని చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించే ప్రయత్నం అయితే జగన్ చేయబోతా ఉన్నారు. 10 గంటల సమయంలో ఆయన తాడేపల్లి నుండి బయలుదేరుతారు. రైట్ నాగరాజు.